ఈ సినిమా రిలీజ్ సందర్భంగా రేవతి అనే ఒక కుటుంబంలో రేవతి అనేటటువంటి ఒక మహిళ చనిపోవడం జరిగింది. ఆ చనిపోయినటువంటి విషయంలో మొదటగా ఓయూ చేసి ముఖ్యంగా మేము ప్రెసిడెంట్గా మేమందరం కూడా చాలా చక్కగా స్పందించినాం. మొదటి సందర్భంలో ఆ ఇష్యూలో అతనికి తెలియదేమో అనుకున్నాం. తర్వాత విరుద్ధమైనటువంటి చిత్రాలను చూస్తే ఆమె చనిపోయిన సమయంలో కూడా అక్కడే ఉండటం జరిగింది. సరే, ఇదంతా కూడా ఒక సినిమా రిలీజ్ సందర్భంగా జరిగింది. ఒకరు చనిపోయారు. ఈ చనిపోయినటువంటి సందర్భంలో ఒక హీరోగా మినిమం కామన్ సెన్స్గా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అలా వ్యవహరించకుండా ఈరోజు చనిపోయిన కుటుంబం ఒకవైపు అక్కడ బాధితులు బెడ్ పైన వాళ్ళు చికిత్స తీసుకుంటున్నారు. ఈ సందర్భంలో ఒక హీరో అనేవాడు పద్ధతిగా వెళ్ళి వాళ్ళు పరామర్శించి కావాల్సినవన్నీ చూసుకుని రావాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ చట్టం పరిధిలో మీరు దొరక్కపోయినా బాధ్యత మీదే. 1000 కోట్లు 300 కోట్ల రూపాయలు ఒక సినిమా హీరోకి ఇస్తున్న సందర్భంలో ఈ క్రేజ్ పోయిన సినిమాకు పోయిన అందరూ కూడా నీకు ఈ డబ్బులు తెచ్చిపెట్టిన వాళ్ళే. వీళ్ళు చనిపోయినప్పుడు మీరు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం లేదా? జూనియర్ ఎన్టీఆర్ గారు వారికి సంబంధించిన నాన్నగారితో వెళ్ళిపోయి ఎవరో చనిపోతే ఎవడు అడగలే, ఏ సంఘం వాళ్ళు అడగలే, ఒక్కొక్కరు ₹1 కోటి ఇచ్చారు. మరి అక్కడ సినిమా డబ్బులు వచ్చినట్టు సినిమాలో డబ్బులు వచ్చినట్టు వాళ్ళకేం బెనిఫిట్లు రాలే, కుటుంబానికి ఇచ్చేశారు. మరి మీరు హీరో కదా, మీరు విచక్షణ జ్ఞానం ఏమైపోతుంది? మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? మీరేం చేస్తున్నారు? ఈరోజు విద్యార్థి నాయకులు, మా విద్యార్థి నాయకులు, నా జేఏసీ మెంబర్స్ వచ్చి మీ దగ్గరకు వచ్చి పరిశీలించి మాట్లాడదామని వస్తే వారిపైన మీరు దాడి చేసే ప్రయత్నం చేస్తే దిక్కులేని పరిస్థితుల్లో గేటు ముందు వాళ్ళు ధర్నా చేసి వస్తే వాళ్ళని అరెస్ట్ చేపిస్తారు. ఇది ధన బలము అంటారు, కండకావరం అంటారు. ఇప్పుడు 15 మందిని అరెస్ట్ చేసి ఉండొచ్చు, మీరు 1500 మందితో వచ్చి మీ ఇల్లు ముట్టడిస్తావు. అప్పుడు ఏం చేస్తావు అని అడుగుతున్నాను నేను. ఈ సందర్భంగా ఏమని అడుగుతున్నా నేను, నువ్వు జనాలను పిచ్చోళ్ళని చేసి డబ్బులు సంపాదించుకొని పోదామని అనుకుంటున్నారా, లేకపోతే వీటన్నిటికీ కూడా బాధ్యతగా ఒక నిజమైన రియల్ లైఫ్ హీరోగా బతుకుదాం అనుకుంటున్నారా? ఈ సందర్భంగా మీరు తెలియజేయాలని అడుగుతున్నా. 1500 మంది వచ్చి బట్టలిప్పి కొడితే ఏం చేస్తావు నువ్వు అని అడుగుతున్నాను. ఈ బౌన్సర్లు ఎంతమంది ఉంటారు? వచ్చినటువంటి విద్యార్థి నాయకుల్ని, PhD చదువుతున్న పిల్లగాలని అన్యాయంగా అరెస్ట్ చేపిస్తారు. అక్కడ ఒకవైపు రేవతి కుటుంబం చనిపోయింది. మీ సినిమా యూనిట్ అంతా దీనికి బాధ్యతగా వహించి నీ ఒక్కడి బెనిఫిటే 300 కోట్ల రూపాయలు కదా. నీలో లైట్ బాయ్కి ఇస్తున్నారా డబ్బులు? కెమెరామెన్కి ఇస్తున్నారా డబ్బులు? మరి మొత్తం నువ్వే తీసుకుపోతున్నావు కదా. ఆ హీరోయిన్కి వచ్చేసి 15 కోట్లు కదా. హీరోయిన్కి 15 కోట్లు, 15 లక్షలు ఇవ్వు నువ్వు. నీ సామాజిక బాధ్యత అది. అదేవిధంగా హీరో 300 కోట్లు కదా, కనీసం 25 కోట్ల రూపాయలు ఆమెకు ఎక్స్గ్రేస్గా ఇవ్వు. నీకు ఒక సినిమా పోతే నష్టం లేదు కదా. ఒక సినిమా పోతే నీ జీవితం ప్రాణం పోలేదు కదా. నీ ప్రాణం అయితే ఉంది కదా. రేపొద్దున మళ్ళీ ఇంకో సినిమా చేసుకుంటావు కదా. మరి ఆమె ప్రాణమే పోయింది కదా. మరి నీ 15 లక్షలు 10 లక్షల రూపాయలు 25 లక్షల రూపాయలు ఎటు వస్తాయి చెప్పు? నువ్వు 300 కోట్ల రూపాయలు ఒక సినిమా తీసుకుంటున్నావా? మరి నీ జీవితకాలంలో చేసే సినిమాలకు మొత్తానికి ఎన్ని వందల కోట్లు తీసుకుంటున్నావు? ఇదంతా ఈ సమాజం మీద వచ్చేటటువంటి ధనం కాదా? మరి దీనికి బాధ్యతగా ఉండవా? మరొక ప్రెస్ మీట్ పెట్టిర్రు. ఆ ప్రెస్ మీట్లోనైనా మరో పద్ధతిగా ఏమైనా మాట్లాడినరా అంటే ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివినావు. దీనికి కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది సార్. హీరో గారు, కామన్ సెన్స్ చాలు. నీకు జరిగింది చెప్పడానికి కామన్ సెన్స్ సరిపోయింది. ఆ కామన్ సెన్స్ కూడా లేకుండా వేరే వాళ్ళు చెప్పింది చదువుకొని పోయినావు తప్ప అందులో ఎలాంటి ఆర్ద్రత లేదు. నీకు నష్టం జరిగింది, నీకు బాధ జరిగింది, ఏముంది? ఇంట్లో 15 రోజులు పడుకో, అయిపోతుంది. రేపొద్దున నీ సినిమాకి వచ్చే డబ్బులు వచ్చినాయి కదా, మళ్ళీ నువ్వు దాన్ని ప్రెస్ మీట్ పెడతావు. మేము ఈరోజు ఇప్పటివరకు అయితే మాట్లాడలేదు. హీరో గారు మాట్లాడిన తర్వాత చెప్తున్నాం. మా విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసే విషయంలో మీ దగ్గర నుంచి ఎలాంటి కంప్లైంట్ పోకూడదు. ఒకవేళ మీ తరపు నుంచి ఏ అటెండర్ పెట్టినా సరే, కంప్లైంట్ పెట్టినా, లేకపోతే ఆ రేవతి కుటుంబానికి మీరు 25 కోట్ల రూపాయలు ఎంటైర్ యూనిట్ ఆఫ్ ది సినిమా, మీ పుష్ప యూనిట్ మొత్తం కూడా కలిపి 25 కోట్ల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వాలి. ఆయన అడగకపోవచ్చు, ఆ కుటుంబ సభ్యుడు అడగకపోవచ్చు. కానీ నువ్వు తింటున్న తిండి ఎంత, నీకు ఇది ఎవరి మీద వస్తుంది, నువ్వు తినే తిండి ఎంత ఎవరి మీద వస్తుంది అనే దాన్ని గుర్తుపెట్టుకొని 25 కోట్ల రూపాయల వాళ్ళకు నువ్వు ఎక్స్క్యూజ్ చేయాలా. అమ్మ హీరోయిన్ గారు, మీరు కూడా 15 లక్షల రూపాయలు ఇవ్వాలి. లేకపోతే హీరోయిన్ గారిని కూడా ఇందులో అరెస్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇప్పటి వరకు మేము ఆ వీడియో విజువల్స్ చూడకుండా ఉన్నప్పుడు స్పందించిన విధానం ఏంటంటే సెక్షన్ 105కి ఆయన వర్తించడం అనే విధంగా స్పందించడం. కానీ ఇప్పుడు పరిస్థితి పోలీసు వాళ్ళు రిలీజ్ చేసిన ఆడియోలు చూస్తే అటువంటి సందర్భంలో మేము అడుగుతున్నాం, మీకు బాధ్యత లేదా?